నిన్నటి నుంచి సోషల్ మీడియాలో డింపుల్ హయాతిని ఆడియన్స్ అందరూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటి, అసలు డింపుల్ హయాతిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది కాంటెక్స్ట్ అంటే పెద్ద సినిమా నుంచి స్టార్ట్ అయింది. పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ ని అబ్యూసివ్ గా చూపించారు, చాలా బోల్డ్ గా చూపిస్తున్నాను అన్న పేరుతో చాలా అబ్యూసివ్ గా చూపించారు అన్న కాంటెక్స్ట్ నుంచి స్టార్ట్ అయింది. డింపుల్ హయాతి జాన్వీ కపూర్ కి సపోర్ట్ గా ట్వీట్ వేసింది. ఏమంటుందంటే ఆ ట్వీట్ మొత్తం చదివితే కాంటెక్స్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం హీరోయిన్స్ మాత్రమే బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయాలని హీరోయిన్ మాత్రమే ఫోర్స్ఫుల్ గా చేసింది కాదు. ఒక డైరెక్టర్ అలాంటి క్యారెక్టర్ రాస్తే అలాంటి క్యారెక్టర్ మాత్రమే చేస్తారు, మీరు కేవలం హీరోయిన్ మాత్రమే బ్లేమ్ చేయొద్దు అన్న టైప్ లో ట్వీట్ చేసుకొచ్చింది. ఒక్కొక్కటి మాట్లాడుకోము. హీరోయిన్ ని మాత్రమే బ్లేమ్ చేస్తారు అన్నది నేను ఫస్ట్ థింగ్ ఒప్పుకోను. అలాగని అందరినీ బ్లేమ్ చేయాలని కాదు. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి, జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని చాలా రాంగ్ వేలో పోర్ట్రే చేశారు. ఫస్ట్ ఆ సినిమా వల్ల ఎవరికి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది అంటే రామ్ చరణ్ కలిగింది. బికాస్ ఆ సినిమాని ఎందుకు చూసారు, రామ్ చరణ్ కోసం. ఫ్యాన్స్ అయినా లేకపోతే నార్మల్ ఆడియన్స్ అయినా ప్రతి సినిమాని ఎందుకు చూసారు, రామ్ చరణ్ కోసం. ఫస్ట్ నెగిటివ్ గా మాట్లాడింది రామ్ చరణ్ మీద. అసలు రామ్ చరణ్ ఎందుకు అలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నాడు, డైరెక్టర్ బుచ్చిబాబు అలాంటి క్యారెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడు, అలాంటి సీన్ నరేట్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ ఎందుకు వద్దనలేదు అన్న దాని గురించి మెయిన్ ఇష్యూ రైజ్ అయింది. అక్కడ జాన్వీ కపూర్ ని ఎవరు బ్లేమ్ చేయలేదు, అక్కడ జాన్వీ కపూర్ ని ఎవరు క్రిటిసైజ్ చేయలేదు. అండ్ ఇంకోటి సెకండ్ థింగ్, బుచ్చిబాబుని బ్లేమ్ చేశారు. ఏంటి బుచ్చి ఎందుకు అలాంటి సీన్ రాసావు, ఎందుకు అలాగా హీరోయిన్ ని చూపించావు అన్న క్వశ్చన్ రేస్ చేశారు తప్ప జాన్వీ కపూర్ ని ఎవరు బ్లేమ్ చేయలేదు, ఇంకా సపోర్ట్ చేశారు. మన టాలీవుడ్ లో అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు పడుతున్నాయి, ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ కి మంచి క్యారెక్టర్లు ఇవ్వలేవా అన్న క్వశ్చన్ రేస్ చేశారు. దాని తర్వాత జాన్వీ కపూర్ ని క్వశ్చన్ చేశారు, ఒకవేళ డైరెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేసినా కూడా నువ్వు ఎందుకు అలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నావు అని దాని తర్వాత క్వశ్చన్ చేశారు తప్ప ఎక్కడ కూడా బ్లేమ్ చేయలేదు. తన క్యారెక్టర్ కి ఒక నెగిటివ్ మార్క్ పట్టదని చెప్పేసి అందరు క్వశ్చన్ చేశారు తప్ప ఎవరు కూడా తను బ్లేమ్ అయితే చేయలేదు. ఈ డింపుల్ హయాతి ఏమంటుంది ట్వీట్ లో, ఓన్లీ హీరోయిన్స్ మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని అన్న. హీరోయిన్స్ ని ఎవరు బ్లేమ్ చేయట్లేదు, ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. సినిమా అంటే ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ఒక డైరెక్టర్ స్టోరీ నరేట్ చేసినప్పుడు నీకు ఆ సీన్ ఒక ఎక్స్ట్రీమ్ బోల్డ్ సీన్ కింద అనిపిస్తే యూ హ్యావ్ టు క్వశ్చన్, ఎందుకు సార్ అలాంటి సీన్ పెట్టారు, కొంచెం మంచి సీన్ పెట్టవచ్చు కదా అని చెప్పి యూ హ్యావ్ టు క్వశ్చన్. అందుకు నిన్ను క్వశ్చన్ చేశారు, ఆ హీరోయిన్ అందుకు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్ ఏం చేసేయడానికి యూ హ్యావ్ సమ్ మోరల్ ఎథిక్స్ కదా. అండ్ జాన్వీ కపూర్ కూడా ఏం చిన్నపిల్లగా ఇది ఇలా చేసేయంటే అలా చేసేయడానికి. తనకి స్టోరీ నెరేట్ చేస్తారు ఈ సినిమా చేసే ముందు. అండ్ స్క్రిప్ట్ పేపర్ కూడా వేరే లాంగ్వేజ్ నుంచి ఎవరైనా యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లో లేదా యూనివర్సల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ లో స్క్రిప్ట్ టప్ చేసి ఇస్తారు వాళ్ళకి అర్థం అవడం కోసం. మరి చదువుకున్నప్పుడు అన్నా ఇలాంటి సీన్ ఒకటి ఉంది, లేదా షూట్ చేసేటప్పుడు అన్నా ఇలాంటి ఒక సీన్ సినిమాలో ఉంటుంది, జనాలు చూస్తారు అని చెప్పి ఆ హీరోయిన్ రియాక్ట్ అవ్వాలి కదా. రియాక్ట్ అవ్వకపోవడం తప్పు అవుతుంది, హీరోయిన్ దే కదా. అందుకు క్వశ్చన్ చేశారు ఎందుకు అలాంటి సినిమా చేసావు అంటే. అండ్ దిస్ ఇస్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఒక ఉమెన్ ని ఒక పబ్లిక్ చూసే సినిమాలో కొన్ని కోట్ల మంది చూస్తారు సినిమాని, అన్ని కోట్ల మంది చూసే సినిమాలో ఒక ఉమెన్ క్యారెక్టరైజేషన్ అలా చూపించడం అనేది చాలా పెద్ద మిస్టేక్. దాన్ని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ కింద మారింది. ఎందుకు క్వశ్చన్ చేస్తారంటే క్వశ్చన్ చేస్తారు, ఒక ఉమెన్ అలా చూపించకూడదు కదా. అండ్ ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉంది అండ్ దాని అందరూ కూడా ఐటమ్ సాంగ్ అని పిలుస్తున్నారు. ఐటమ్ సాంగ్ ఏంటి, ఇప్పుడు ఒక సాంగ్ ని డిస్క్రైబ్ చేయడానికి హీరో ఇంట్రడక్షన్ సాంగ్, లేదా ఒక ఎలివేషన్ సాంగ్, లేదా రొమాంటిక్ సాంగ్, లేదా ఒక మాస్ సాంగ్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అలాగే ఐటమ్ సాంగ్ ఏంటి అంటే ఇక్కడ ఐటమ్ అంటే ఆ ఉమెన్ ఆ సాంగ్ లో యాక్ట్ చేసే యాక్టర్స్ ఐటమ్ అంటే కాదు కదా. యూ హ్యావ్ టు కాల్ ఇట్ as స్పెషల్ సాంగ్. ఆ స్పెషల్ సాంగ్ లో కూడా లిరిక్స్ చాలా వాస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక చిన్నపిల్ల ఆ లిరిక్స్ పాడితే ఆ పాడకూడదు అంటే ఎందుకు పాడకూడదు అని అడిగారు అనుకోండి, ఆ లిరిక్స్ మీనింగ్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. మరి అలాంటి సాంగ్ ఎందుకు ప్లేస్ చేశారు, ఏమన్నా అంటే బుచ్చిబాబు గారు కెమెరా ముందుకు వచ్చి ఇది జస్ట్ ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ కోసం పెట్టాము అని అంటున్నారు. ఒక బోల్డ్ సీన్ ని ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఒక వల్గర్ సీన్ ని ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ ఉండరు. ఆ కెమెరా యాంగిల్స్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయి, అంత వల్గర్ గా ఉన్న టేకింగ్ ఒక డైరెక్టర్ ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఒక హీరో ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఒక హీరోయిన్ ఎలా యాక్సెప్ట్ చేసింది, దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆడియన్స్. పోనీ ఇలా చేసే ముందు తెలియదా, డింపుల్ హయాతి గానీ ఆశికా రంగనాథ్ గానీ జాన్వీ కపూర్ ని సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి సీన్ ఎలా ఇస్తారు ఒక యాక్ట్రెస్ కి అని చెప్పి. ఇచ్చేటప్పుడు మీకు తెలియదా, ఆఫర్స్ కోసం ఎలాంటి సీన్ అయినా మీరు ఒప్పుకుంటారు. ఒక గోల్డ్ సీన్ అయినా, ట్రెడిషనల్ సీన్ అయినా, ఒక మోడర్న్ సీన్ అయినా, ఎలాంటి సీన్ అయినా మీరు ఒప్పుకుంటారు. డైరెక్టర్ చేయమంటే మీరు చేస్తారు, చేయమన్నప్పుడు చేసేసి దాని తర్వాత మళ్ళీ వచ్చి అలా అన్నారు ఎలా అన్నారు అంటే ఆ సీన్ ఇచ్చారు ఈ సీన్ ఇచ్చారు అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు. అంటే మీకు డబ్బులు ఇస్తున్నారు అంటే మీరు ఎలాంటి సీన్ అయినా చేసేస్తారు. ఇప్పుడు జనాలు దాన్ని క్వశ్చన్ చేస్తున్నారంటే సింప్లీ మూవీ టీం మీద బ్లేమ్ చేస్తున్నారు.
మీకు ఆ సీన్ చేసేటప్పుడు తెలియదు అది బోల్డ్ సీన్ అని. ఎంతవరకు లిమిట్స్ పెట్టుకోవాలని మీకు తెలియదా? లిమిట్స్ దాటి మీరు యాక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత జనాల్లో హేట్ రేట్ వస్తే మీరు దాన్ని సింపుల్లీ మూవీ టీమ్ మీద తోసేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి కదా. మీరు ఆ సీన్ చేసేటప్పుడే డైరెక్టర్ కి క్లారిటీగా చెప్పాలి, నేను అలాంటి సీన్ లో కంఫర్టబుల్ గా లేను, అలాంటి సీన్స్ బదులు ఒక మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ సీన్స్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మీరు అడగాలి. మీకు స్టార్టింగ్ లో సినిమా ఆఫర్స్ రావాల్సిన టైంలో మీకు ఎలా ఉంటుందంటే, ఏ సీన్ అయినా పర్లేదు, ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్లేదు, సినిమా ఆఫర్ వస్తే చాలు అన్న టైప్ లో మీరు సినిమా చేసేస్తారు. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ లో మాత్రం యూ రేజ్ యువర్ వాయిస్. ఇది ఖచ్చితంగా తప్పే. అండ్ నాట్ ఓన్లీ బ్లేమింగ్ హీరోయిన్స్, జాన్వీ కపూర్ క్యారెక్టర్ అలా ఉన్నదని ఆడియన్స్ కి తెలిసిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా మూవీ టీమ్ ని క్వశ్చన్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్, మేజర్ గా ఆ మూవీ టీమ్ లో రామ్ చరణ్ క్వశ్చన్ చేస్తారు, నాట్ జాన్వీ కపూర్. ఎందుకంటే బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, లేదా వేరే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓవరాల్ మన పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా చూసింది రామ్ చరణ్ కోసం. క్వశ్చన్ ఫేస్ చేస్తుంది, ఇష్యూ ఫేస్ చేస్తుంది రామ్ చరణ్ ఫ్యాన్సే. ఓవరాల్ ఇంపాక్ట్ అంతా రామ్ చరణ్ మీదే పడ్డలిట్టు. ప్రతి సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ 100కి 100% ఇచ్చాడు. అంత యాక్టింగ్ బాగుంది. ఆ ఒక్క సీన్ వల్ల ఇప్పుడు తన సినిమా కలెక్షన్స్ చాలా టల్ అయ్యాయి. ఈ ఇంపాక్ట్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? హీరోయిన్ కాదు కదా ఫేస్ చేసేది. తన టాలీవుడ్ లో ఇంకో సినిమా ఆఫర్ దొరుకుతుంది. బట్ ఈ సినిమా బడ్జెట్ రికవర్ అవ్వకపోతే, అనుకున్నంత కలెక్షన్ రాకపోతే, అలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇంకోటి రాదు కదా. అద్భుతమైన సినిమా అని మాత్రం నేను చెప్పను, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. రంగస్థలం సినిమాతో కంపేర్ చేస్తున్నారు. రంగస్థలం సినిమా అంత కాకపోయినా ఇట్స్ ఎ డీసెంట్ స్టోరీ డ్రివెన్ మూవీ. కానీ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కలెక్షన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ అన్నవాడు తన పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తేనే ఆ మూవీ ముందుకెళ్తారు. హీరోకి నచ్చాలి, హీరోయిన్ కి నచ్చాలి, ప్రొడ్యూసర్ కి నచ్చాలి, అందరికి నచ్చి ఆ సినిమా అవుట్పుట్ వస్తేనే మన ముందుకు వస్తుంది. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. చేసేటప్పుడు మీకు తెలుసు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? జస్ట్ ఫర్ మనీ. బట్ జస్ట్ ఫర్ మనీ అన్నప్పుడు, పాపులారిటీ కోసం చేసినప్పుడు అయిపోయితే క్వశ్చన్ చేయడం కాదు, అవ్వక ముందు క్వశ్చన్ చేయాలి. మా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు ఎప్పుడు క్వశ్చన్ చెప్తలేదు. బికాస్ ఆ టైంలో మీకు సినిమా వస్తే పెద్ద హీరో సినిమా అనగానే ముందు వెనక ఆలోచించకుండా క్యారెక్టర్ ఒప్పుకుంటారు, దాని తర్వాత ఫీల్ అవుతారు. అది ఎలాంటి క్యారెక్టర్ తెలుసుకోకుండా, అసలు ఆ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలుసుకోకుండా, ఒక బిగ్ హీరో సినిమాలో మన ఛాన్స్ వచ్చిందనగానే హీరోయిన్ ఒప్పుకుంటారు. దాని తర్వాత ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారు. తప్పు లేదు, మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలో మీరు చేయాలనుకోవడం తప్పు లేదు. బట్ అది మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయాలి? ఆ సినిమా చేయకముందు క్వశ్చన్ చేయాలి. ఒక సీన్ మీకు నచ్చలేదంటే షూటింగ్ ముందే మీరు దాన్ని క్వశ్చన్ చేయాలి. షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు సినిమాని క్వశ్చన్ చేసినట్టు ఉండదు. మరి సినిమాలో మీరు ఎఫర్ట్స్ పెట్టారు కదా. ఒకసారి సినిమా కంప్లీట్ అయిపోయిందంటే రిజల్ట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మొత్తం టీం అంతా తీసుకోవాలి. అంతే తప్ప ఒకరిని బ్లేమ్ చేస్తున్నారు అని అనుకోవద్దు. అందరూ బ్లేమ్ తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఒక ఉమెన్ ని అలా చూపించడం చాలా పెద్ద తప్పు. ఇది నేషనల్ వైడ్ చాలా పెద్ద ఇష్యూ అయింది. అండ్ ఆ బ్లేమ్ మొత్తం మూవీ టీం అంతా తీసుకున్నారు. మేజర్ గా రామ్ చరణ్ గుచ్చుబాబు తీసుకున్నారు, నాట్ జాన్వీ కపూర్. నెక్స్ట్ ఏమో జాన్వీ కపూర్ కి ఎంతకన్నా మంచి క్యారెక్టర్ మోడొచ్చు. బట్ ఆ రిమార్క్ తీసుకుంది మాత్రం పెద్ద టీం. నేను ఇక్కడ పెద్ద టీం నేను సపోర్ట్ చేస్తాను. నాకు సినిమా జస్ట్ యావరేజ్ గా నచ్చింది అండ్ ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా ఒక సైడ్ అయిపోయి ఎలా రుద్దుతున్నారంటే జాన్వీ కపూర్ కి అన్యాయం జరిగిపోయింది అన్న టైప్ లో రుద్దుతున్నారు. మూవీలో కొంచెం తనని చొలగంగా చూపించినట్టు చూపించారు తన క్యారెక్టర్ ని. కాకపోతే తన క్యారెక్టర్ అలా ఉందని తన సినిమా చేసే ముందే తనకు తెలుసు. తనకి స్టోరీ చెప్పరా, స్టోరీ చెప్పకుండా ఏ హీరోయిన్ సినిమా చేసేస్తుందండి? స్టోరీ మొత్తం విని ఆ స్టోరీ నచ్చితేనే కదా ఏ సినిమా అయినా ఓకే చేసేది. మరి అదలా మర్చిపోతున్నారు. జాన్వీ కపూర్ ని సపోర్ట్ చేద్దాం అని ఫీల్ అవుతున్నారు. ఓకే, మరి మీరు చేసే ముందు మీకు ఆ సీన్స్ ఎలా ఉంటాయన్నారు మీకు తెలియదా? తెలిసి ఎందుకు చేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అంటే అది ఇది ఒకటే థింగ్ ఏంటంటే, సినిమా ఆఫర్ వచ్చింది, పెద్ద హీరో పక్కన మనం యాక్ట్ చేసేస్తాం, ఎలాంటి క్యారెక్టర్ అయితే ఉంది చేస్తే డబ్బులు వస్తాయి అన్నప్పుడు చేసేస్తారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత లీడ్ మార్చేసి ఒక మూవీ టీమ్ మీద, ఒక డైరెక్టర్ మీద, ఒక హీరో మీద బ్లేమ్ వేసేస్తారు. చేసే ముందు మీకు తెలుసు కదా, వద్దనుకోవచ్చు కదా, మంచి క్యారెక్టర్ వస్తేనే చేయొచ్చు కదా. మరి సాయి పల్లవి ఎందుకని మంచి సినిమా చేస్తుంది? తను ఏ సినిమాలో కూడా వల్గర్ గా కనిపిస్తుంది. ఏ సినిమాలో కూడా మాక్సిమం మోడర్న్ డ్రెస్ లో కనిపిస్తుంది. మాక్సిమం అంతా చుడిదార్ లోనే లేకపోతే శారీలోనే కనిపిస్తుంది. మరి ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది? సాయి పల్లవి ఎందుకు మంచి సినిమా చేస్తుంది? తనకెందుకు అలాంటి రోల్స్ రాలేదు? బికాస్ షీ వాస్ స్ట్రాంగ్. ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేద్దాం అని తను లేదు. మంచి క్యారెక్టర్ వస్తేనే చేద్దాం అని తను అనుకుంది. మంచి క్యారెక్టర్ లో వస్తానే. మీకు ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా పర్లేదు, నా క్యారెక్టర్ ఎంత తక్కువైనా పర్లేదు, ఒక సినిమా రన్ టైమ్ లో నా క్యారెక్టర్ ఎంతే ఉన్నా పర్లేదు, నేను పెద్ద హీరో పక్కన చేసేయాలి, నాకు రెమ్యునరేషన్ కావాలి అని మీరు చేసేస్తున్నారు కాబట్టి మీకు అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. మాకు అలాంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేయకండి. మీకు మంచి క్యారెక్టర్ కాబట్టి మంచి క్యారెక్టర్స్ వస్తేనే యాక్సెప్ట్ చేయండి. మంచి క్యారెక్టర్స్ రాకుండా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? యాక్సెప్ట్ చేసి మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్స్ రావట్లేదు అని చెప్పి బ్లేమ్ చేస్తారు.
దిస్ ఇస్ నాట్ ఇట్ ఆల్ ఏ రైట్ థింగ్. ఏ సినిమా అయినా హీరో సెంట్రిక్ ఫిలిం గానే ఉంటుంది. హీరోయే తోపు, హీరోయే తిరుమలట్టే చూపిస్తాం. హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటది అంటిల్ ఆర్ అన్లెస్ అది హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అయితే తప్ప మిగతా అన్ని సినిమాల్లో కూడా హీరోయి తోపు అన్నట్టు చూపిస్తారు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు మంచి క్యారెక్టర్, మంచి సెన్సిబిలిటీస్, మంచి వాల్యూస్ ఉన్న క్యారెక్టర్ చేయాలనుకుంటే అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి. ఎలాంటి క్యారెక్టర్ పడితే అలాంటి క్యారెక్టర్ చేసేస్తాను, టైం పడుతుంది. సాయి పల్లవికి మంచి క్యారెక్టర్స్ రాలేదా, మరి మంచి సినిమాలు చేయలేదా? తననే మన టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ అంటారు తెలుసా? అంత గుర్తింపు ఎలా వచ్చింది? మంచి సినిమాలు చేసింది కాబట్టి. సో అలా మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాలు టైం పట్టినా వస్తే. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే జాన్వీ కపూర్ ని ఎవరు బ్లేమ్ చేస్తలేదు. ఫస్ట్ బ్లేమ్ ఫేస్ చేస్తుంది రామ్ చరణ్. అసలు రామ్ చరణ్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటే అసలు ఆ సీన్ ని రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడు అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్లేమ్ ఫేస్ చేస్తుంది బుచ్చిబాబు గారు. ఆయన ఎందుకు ఫేస్ చేస్తున్నాడంటే అసలు అలాంటి డైలాగు, అసలు అలాంటి క్యారెక్టరైజేషన్ ఎందుకు రాసో బుచ్చి అని బుచ్చిబాబు గారిని ట్రోల్ చేస్తున్నారు. దాని తర్వాత జాన్వీ కపూర్ కి క్వశ్చన్ చేస్తున్నారు. ముందుగా ఒప్పుకునేటప్పుడు ఈ సినిమాని సైన్ చేసేటప్పుడు నీకు స్టోరీ తెలియదా? అది తెలిసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నావు అని చెప్పి జాన్వీ కపూర్ ని క్వశ్చన్ చేస్తున్నారు. అందరూ సింపతి చూపిస్తున్నారు జాన్వీ కపూర్ మీద. టాలీవుడ్ లో 2 సినిమాలు చేసింది, 2 సినిమాలు కూడా తనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ పడలేదు అని చెప్పి తనని సపోర్ట్ చేస్తున్నారు. అంతే తప్ప ఎవరు బ్లేమ్ చేస్తలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. స్టోరీ విని అది మనకు నచ్చితే ఒక్కసారి కమిట్ మనం చేస్తే దాన్ని మనం క్వశ్చన్ చేసామంటే క్వశ్చన్ చేసినట్టు ఉండదు, అది బ్లేమ్ చేసినట్టు ఉండదు. సో ఇది నా ఒపీనియన్. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఒపీనియన్ ని ఎంతమంది సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి.